హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 3 గురించి మాట్లాడుకుందాం. మనం పార్ట్ 3 అన్నమాట. సో లాస్ట్ టైం మనం 1590 క్వశ్చన్ వరకు మనం మాట్లాడుకున్నాం. సో అక్కడితో మనకి పార్ట్ 2 కంప్లీట్ అయింది. లాస్ట్ ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇచ్చాను. ఈరోజు ఈ హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ 1591 నుంచి మరికొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. చెప్పాను కదా, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో టోటల్గా మనకి 203 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా హార్డ్ నుంచి మనం ఈజీ లెవెల్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 2 పార్ట్స్ మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ 2 యూనిట్స్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ కింద చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి క్వశ్చన్ అర్థవంతంగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. మరి చదువుకునే పిల్లలందరికీ కూడా షేర్ చేయండి. సో 1590 క్వశ్చన్ చూడండి. ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ క్యారీస్ ఏ కరెంట్ ఐ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద కండక్టర్ ఈజ్ బి అనమాట. మనకి ఐ ఆర్ బి, అదేమన్నాడు, లాంగ్ స్ట్రైట్ వైర్ అన్నాడు. ఓకే, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ ఈజ్ డబుల్డ్, డిస్టెన్స్ ఏమైంది, డబుల్ అయిందనమాట. ఓకేనా? వాట్ విల్ బి ద ఫీల్డ్ అట్ దట్ పాయింట్ అన్నాడు. వాట్ విల్ బి ద ఫీల్డ్ అట్ దట్ పాయింట్ అన్నాడు. డిస్టెన్స్ డబుల్ అయింది అన్నాడు. సామాన్యంగా బి ఈక్వల్ టు పర్మిబిలిటీ మీ నాట్ ఇంటూ ఐ ఇంటూ బై 2πr, ఇది మనం రాసేది. ఓకేనా? ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటాయి. ఇక్కడ ఆర్ ఏమన్నాడు, డబుల్ అయింది అన్నాడు. అవునా కదా? డిస్టెన్స్ డబుల్ అయింది. ఇప్పుడు బి అనేది ఆర్కి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఇప్పుడు ఆర్ కాస్త 2r అయింది అనుకోండి, అప్పుడు బి ఏమవ్వాలి, b/2 అవ్వాలి. బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి డిస్టెన్స్ను పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిద్ది. కాబట్టి b/2 ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాలో నేను స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి, సర్క్యులర్ లూప్కి, సోలనాయిడ్కి, ఇలా మూడింటికి చెప్పుకుంటూ వస్తున్నాను. సో అవన్నీ కూడా మీరు ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా బుక్లో పెట్టి రాసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇప్పుడైతే గుర్తుగా ఉన్నాయి, విన్నాం అనుకుంటాం కానీ మనం మిస్ అవుతాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి 1591. ఓకేనా? హోంవర్క్ క్వశ్చన్ అయిపోయింది. పార్ట్ 3 క్వశ్చన్స్ అని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు విత్ ది కాంపోనెంట్. వోల్ట్ మీటర్ ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేస్తామా? కాదు. ఫస్ట్ ఆప్షనే రాంగ్. వాడు నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షనే రాంగ్. వోల్ట్ మీటర్ ఎప్పుడు మనం ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారల్లో కనెక్ట్ చేయాలి. సో బల్బ్ గ్లోస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఎస్, క్లోజ్డ్ సర్క్యూట్లోనే బల్బు ఫ్లో అయింది. బికాజ్ క్లోజ్డ్ సర్క్యూట్లోనే కరెంట్ ఫ్లో ఉండిద్ది అనమాట. కరెంట్ ఫ్లో ఉందంటే బల్బ్ అనేది గ్లో అయింది. ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇఫ్ ద స్విచ్ ఈజ్ ఓపెన్ నో కరెంట్ ఫ్లోస్. స్విచ్ ఓపెన్ అయింది అనుకోండి, కరెంట్ ఫ్లో అవ్వదు. ఇది కరెక్టే. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ 0. నెక్స్ట్, ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద పాజిటివ్ టు నెగిటివ్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి మనం కరెంట్ డైరెక్షన్ని తీసుకుంటాం. ఓకేనా? సో అన్నీ రైటే, ఒక ఏ ఆప్షన్ తప్ప. దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ రెసిస్టివిటీ రో హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆర్. మనకి ఎల్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, రో ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైర్ ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ట్రిపుల్డ్ అన్నాడు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ట్రిపుల్డ్ అన్నాడు. సామాన్యంగా ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఏ కాస్త ఏమైంది, ట్రిపుల్డ్ అయింది, 3a అయింది. ఏ కాస్త 3a అయింది. ఆర్కి ఏకి రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. కాబట్టి ఏరియాని 3 రెట్లు పెంచితే
రెసిస్టెన్స్ ఏమైంది 1/3 తగ్గిద్ది కాబట్టి R/3 బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లీ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం చూపించాలన్నాడు. ఎలా ఉండిద్ది అన్నాడు. ఇదిగోండి, ఇది వోల్టేజ్, ఇది కరెంట్. మనం ఇలా స్లోప్ గీస్తాం, ఇది ఆర్ అన్నమాట. సో లీనియర్గా ఉండిద్ది. ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది రైజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. ఇది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి చూపించే గ్రాఫ్ అన్నమాట. ఓకే, ఏమన్నాడు ఆప్షన్స్లో గ్రాఫ్ ఎలా ఉండిద్ది అని అడిగి ఎలిప్టికల్ కర్వ్ అన్నాడు, తప్పు. హైపర్బోలిక్ అన్నాడు, తప్పు. ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు, తప్పు. ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద ఆరిజిన్, ఇది కరెక్ట్. మూల బిందువు నుంచి ఒక సరళ రేఖ వస్తుంది, దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. కమింగ్ టు ద సింబల్ ఆఫ్ బ్యాటరీ. బ్యాటరీ సింబల్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఏ రెక్టాంగిల్ విత్ యారోసా, కాదు. ఏ సర్కిల్ విత్ ఏ డాటా, కాదు. సెవరల్ సెల్స్ జాయింట్ టుగెదరా, కాదు. ఓకేనా. సెవరల్ సెల్స్ జాయింట్ టుగెదర్, ఎస్, ఇదే కరెక్ట్ అవ్వాలి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సెల్ సింబల్ ఏంటి, ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత. ఇదిగోండి, లాంగ్ షార్ట్ ఇలా గీస్తే సెల్ అనమాట. ఇలాంటివి మనం ఇలా గీసామనుకోండి, గ్రూప్ ఆఫ్ సెల్స్. సో సెవరల్ సెల్స్ జాయింట్ టుగెదర్, అన్ని సెల్స్ని జాయిన్ చేసినప్పుడు మనం దాన్ని ఏమని పిలవాలి, బ్యాటరీగా మెన్షన్ చేయాలి. కాబట్టి ఇదేమో సెల్ సింబల్, ఇదేమో బ్యాటరీ సింబల్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు విచ్ స్టేట్మెంట్ అబౌట్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఈజ్ ట్రూ. సమాంతర సంధానానికి సంబంధించి ఏ వాక్యం సరైంది అన్నాడు. నిరోధకాల విషయంలో చూద్దాం. ద టోటల్ కరెంట్ ఈజ్ సేమ్, కరెంట్ సేమ్గా ఉండిద్దా, తప్పు. యాక్చువల్గా ఇక్కడ కరెంట్ ఎలా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. ఓకేనా. ద టోటల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ వెన్ మోర్ రెసిస్టర్స్ ఆర్ యాడెడ్ అన్నాడు, తప్పు. టోటల్ రెసిస్టెన్స్ ఏమైద్ది, తగ్గిద్ది. ఎప్పుడైనా ఆర్ ఈక్వలెంట్ అనేది రెసిస్టర్లు పెంచితే ప్యారలలో తగ్గిద్ది. ఈచ్ రెసిస్టర్స్ క్యారీస్ ద సేమ్ కరెంట్ అన్నాడు, తప్పు. ఇందాకే మాట్లాడుకున్నాం, కరెంట్ ఎలా ఉండిద్ది, డిఫరెంట్గా ఉండిద్ది. ఈ మూడు తప్పన్నప్పుడు రైట్ ఆప్షన్ ఏమవ్వాలి, డి. ద టోటల్ కరెంట్ ఈజ్ సమ్ ఆఫ్ ది కరెంట్ టు ఇండివిజువల్ రెసిస్టర్స్. ఇదిగోండి, ఇలా ఇచ్చాం. R1, R2, R3, I1, I2, I3, I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ఇలా రాయాలి. సో డి ఆప్షన్ అదే అనమాట అర్థం. ఓకేనా. కాస్త అవుట్ సైడ్ కూర్చున్నాను, కాస్త నాయిస్ వస్తూ ఉండిద్ది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ వెన్ టూ డిఫరెంట్ రెసిస్టర్స్ R1 అండ్ R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అనదర్ సర్క్యూట్ అన్నాడు. టు వన్ అనదర్ ఇన్ ఏ సర్క్యూట్ అన్నాడు. రెండు రెసిస్టర్స్లు R1, R2 ఇలా ప్యారల్గా కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, వాటికి సంబంధించి స్టేట్మెంట్స్ అడిగాడు. చూద్దాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ ఆఫ్ దెమ్ సేమ్ అన్నాడు. వోల్టేజ్ సేమ్గా ఉండిద్ది అన్నాడు, కరెక్టే. ప్యారల్లో వోల్టేజ్ సేమే కదా, కరెక్టే. నెక్స్ట్, ద కరెంట్ త్రూ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి సేమ్ అన్నాడు. కరెంటు సేమ్గా ఉండిద్ది అన్నాడు, కాదు. కరెంటు సేమ్గా ఉండదు, డిఫరెంట్గా ఉండిద్ది. నెక్స్ట్, దేర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అన్నాడు, కాదు. R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. కాబట్టి ఒకటి మాత్రమే రైట్. సో ఓన్లీ ఏ ఆప్షన్. ఓకేనా, ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే రైట్ అనమాట. కమింగ్ టు ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్ ఈజ్ డబుల్డ్. లెంత్ కాస్త ఏమైంది, 2L కాస్త L అయింది. సైమల్టేనియస్లీ ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ డబుల్డ్. ఏరియా కూడా ఏమైంది, డబుల్ అయింది. ఓకే, హౌ డస్ ద రెజిస్టర్ ఆఫ్ ది కండక్టర్ చేంజెస్ అన్నాడు. సో R ఈక్వల్ టు రో, L కాస్త ఏమైంది, 2L అయింది. ఏరియా కాస్త ఏమైంది, A/2 అయింది. దీన్ని పైకి తీసుకెళ్దాం. R ఈక్వల్ టు రో L బై A, 2 ఇంటూ 2 4. ఓకేనా.
ఇప్పుడు అంతకుముందు రెసిస్టెన్స్కి ఇప్పుడు ఏమైంది, 4 రెట్లు అయింది. సో ఇట్ బికేమ్స్ 4 టైమ్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇట్ బికేమ్స్ 4 టైమ్స్. అంతేనా? నేను తప్పు చేశానా? ఓ ఏరియా కాదు సారీ ఏరియా 2 రెట్లు అయిందని లేదు, ఏరియా డివైడ్ అయింది అన్నాడు. చూడండి ఇలా రాయాలి, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అంటే రో, ఎల్ ప్లేస్లో 2L, ఏరియా ప్లేస్లో 2A. ఇది క్యాన్సిల్ అయింది అనుకోండి, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అంటే సేమే వచ్చింది. సో ఇట్ రిమైన్స్ సేమ్. అసలు నిరోధంతో సమానంగా ఉంటుంది. అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండిద్ది. ఓకేనా? అది. సో హడావుడిలో ఫస్ట్ ఆప్షన్ పెట్టాను, కాదు సి ఆప్షన్ అనమాట. హడావుడి తగ్గించుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఏ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిమైన్స్ సేమ్ అన్నాడు. ప్యారల్లో ఏం సేము? కరెంట్ కాదు, కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది. వోల్టేజ్ సేమ్గా ఉండిద్ది. ఓకేనా? సో ద పవర్ కన్జ్యూమ్డ్ అన్నాడు. పవర్ గురించి మాట్లాడాడు ఏంటి? పవర్ గురించి కన్సిడర్ తీసుకోవాలా? తెలీదు, తీసేయండి. ఇదిగోండి పొటెన్షియల్ డిఫరెన్స్. ఎస్, ముందు వి సేమ్, వోల్టేజ్ సేమ్ అని చెప్పాలి. ఇది కాదు, ఇది కాదు. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. గృహ విద్యుత్ వలయానికి సంబంధించి తప్పుడు వాక్యాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా? చూడండి, ఇవి కూడా అన్ని స్టేట్మెంట్సే ఉన్నాయి. ఫస్ట్ది, ఫ్యూజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద లైవ్ వైర్. ఎస్, కరెక్టే. ఫ్యూజ్ ఎప్పుడు కూడా మనం లైవ్ వైర్ కనెక్ట్ చేయాలి. అది కూడా ఎలా కనెక్ట్ చేస్తాం? సిరీస్లో కనెక్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యూజ్ ప్రొటెక్ట్స్ ద సర్క్యూట్ ఫ్రమ్ ఎక్సెసివ్ కరెంట్. అధిక విద్యుత్ ప్రవాహం నుంచి ఫ్యూజ్ ఏం చేస్తుంది? కాపాడుతుంది. కరెక్టే. నెక్స్ట్, కరెంట్ త్రూ ఈచ్ అప్లికెన్స్ ఈజ్ సేమ్ అన్నాడు. కరెంట్ త్రూ ఈచ్ అప్లికెన్స్ ఈజ్ సేమ్ అంటే మన ఇంట్లో ఉండే అన్ని వస్తువుల్లో వెళ్ళే కరెంట్ సేమ్ అన్నాడు. కాదు, అన్ని వస్తువుల్లో కరెంట్ సేమ్గా ఉండదు. ఒక్కో వస్తువులో ఒక్కో కరెంట్ వెళ్ళిద్ది. ఆల్ అప్లికెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎస్, ఇది కరెక్ట్. ఇంట్లో అన్ని వస్తువులు కూడా, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కనెక్షన్స్ కూడా ప్యారల్గా ఇచ్చుకుంటాం. సిరీస్లో ఇచ్చుకున్నాం అనుకో, ఒకటి పోతే అన్నీ పోతాయి. కాబట్టి ప్యారల్లో ఏం వోల్టేజ్ సేమ్గా ఉండిద్ది, కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది. కాబట్టి కరెంట్ సేమ్ అన్నాడు కాబట్టి దొరికిపోయాడు ఇక్కడ. కరెంట్ ఈజ్ డిఫరెంట్. అన్ని అప్లికెన్సెస్ కూడా ఒకే కరెంట్ వెళ్ళదు. ఓకేనా? నెక్స్ట్, ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ అన్నాడు. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉండిద్ది? ద సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టర్సా? కాదు. గ్రేటర్ దెన్ ది లార్జర్ రెసిస్టెన్సా? కాదు. ఈక్వల్ టు ది లార్జర్ రెసిస్టెన్సా? కాదు. ఎస్, స్మాలర్ దెన్ ది స్మాలర్ రెసిస్టెన్స్. ఇదిగోండి, R1, R2, R3, R4 ఇచ్చాం. ఇది స్మాలెస్ట్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఆ నాలుగిటికి మనం ఆర్ ఈక్వివలెంట్ కనుక్కున్నాం అనుకోండి, ప్యారలల్లో మనం ప్యారలల్లో ఆర్ ఈక్వివలెంట్ కనుక్కుంటే ఆ వచ్చే ఆర్ ఈక్వివలెంట్ లెస్ దాన్ ది R1. ఇచ్చిన 4 రెసిస్టర్లో స్మాలెస్ట్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉండిద్ది ఎప్పుడు? ప్యారలల్లో. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ అన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ దేంట్లో కొలుస్తాం? వోల్ట్లో కొలుస్తాం. కరెక్టే. 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 Newton per coulomb అన్నాడు. ఇది తప్పు. సామాన్యంగా W ఈక్వల్ టు V ఇంటూ Q. మనకి V కావాలి. V ఈక్వల్ టు W బై Q. W అంటే 1 joule, Q అంటే 1 coulomb. సో 1 joule per coulomb అనాలి, కానీ వాడు 1 Newton per coulomb అన్నాడు. ఓకేనా? అక్కడ దొరికాడు అనమాట. సో దాన్ని తప్పుగా మనం కన్సిడర్ చేయాలి. అవునా కాదా? కాబట్టి దీనికి ఏంటి? సి ఆప్షన్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, న్యూటన్ పర్ కూలుంబ్ కాదు, జౌల్ పర్ కూలుంబ్. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు దీన్ని బాగా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నాడు. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూడండి,
కరెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. ఎస్, ఎలక్ట్రాన్ ఫ్లో అయితే దాన్నే కరెంట్ అంటారు. కరెంట్ ఫ్లోస్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ అన్నాడు. ఎస్, ఇది రాంగ్. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఎలా ఉండిద్ది? ఉండదు, జీరో. కరెంట్ ఉండాలంటే ఏముండాలి? క్లోజ్డ్ పాత్ ఉండాలి. కాబట్టి ఇవి కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయి? రైట్ అయిపోతాయి. డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్ ఆపోజిట్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కన్వెన్షనల్ కరెంట్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? ఎలక్ట్రాన్స్ వెళ్ళే ఫ్లోకి ఆపోజిట్లో ఉండిద్ది. ఏ స్విచ్ హెల్ప్స్ టు ఓపెన్ ఆర్ క్లోజ్ ద సర్క్యూట్. ఒక స్విచ్ ఎందుకు? సర్క్యూట్ని క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా ఉపయోగపడుద్ది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అండ్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనమ్మా. కమింగ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ వైర్ డిపెండ్స్ ఆన్ ది అన్నాడు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా డిపెండ్ అయ్యింది అన్నాడు. బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ బై 2πr. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పర్మిబిలిటీ, కరెంటు, డిస్టెన్స్. ఓకేనా? ఆర్ అంటే డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. స్ట్రైట్ వైర్లో. చూద్దాం. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ఉందా? లేదు. కరెంట్ అండ్ డిస్టెన్స్ అన్నాడు. ఎస్, ఇదిగోండి కరెంటు, డిస్టెన్సు. అంటే బి అనేది ఐకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా, బి అనేది ఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. రెండు పారామీటర్స్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆధారపడుతుంది. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇవి తప్పు. ఓకేనమ్మా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు వ్యారీ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. మూసి ఉన్న వలయం గుండా ప్రవహించే విద్యుత్ పరిమాణాన్ని మార్చటానికి అన్నాడు. అంటే కరెంటు ఫ్లోని కంట్రోల్ చేయాలి. కరెంటు ఫ్లోని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల అయింది? రెసిస్టెన్స్ వల్ల అయింది. అంతే కదా. ఆర్ని పెంచామనుకోండి కరెంటు తగ్గిద్ది, ఆర్ని తగ్గించామనుకోండి కరెంటు పెరిగిద్ది. అంటే మన దగ్గర రెసిస్టెన్స్ ఉండాలి, అది కూడా వేరియబుల్ రెసిస్టర్ ఉండాలి. దాన్నే మనం ఏమంటాం? రియోస్టాట్ అంటాం. రియోస్టాట్ ఈజ్ ఏ వేరియబుల్ రెసిస్టర్. దాని సింబల్ ఇలా ఉండిద్ది. దాని సహాయంతో మనం సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఓకేనా. కమింగ్ టు ఎలక్ట్రిక్ బల్బ్ 110 వాట్ 220 volts కరెంట్ అడిగాడు. సో పవర్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. సో ఐ ఈక్వల్ టు పి బై వి. 110 బై 220 కొట్టేస్తే 11 ఒకట్లు 11 రోళ్ళు 0.5 యాంప్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ క్వశ్చన్ 1605 కదా. ఇప్పుడు మన 1606. ఇదిగోండి 1606. An electric iron having resistance R has a power P associated with it when current I flows through it and applying potential difference V across it ends. Okay, which of the following relations is not correct అన్నాడు. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. ఓకే, P ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్ కరెక్టే, I స్క్వేర్ ఇంటూ ఆర్ కరెక్టే, V ఇంటూ ఐ కరెక్టే. ఇది రాంగ్. పవర్ ఈక్వల్ టు V బై ఐ కాదు, V ఇంటూ ఐ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వాజ్ ద రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద స్పేషియల్ కండిషన్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అబ్జర్వ్డ్ టు బి హైయెస్ట్ అన్నాడు. అర్థం కాల, మళ్ళా చదువుదాం. ఏ ప్రాదేశిక స్థితిలో ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవహించే వాహకంపై పనిచేసే బలం యొక్క తీవ్రత అత్యధికంగా ఉండిద్ది అన్నాడు. ఓకే, అర్థమైంది. చూడండి, కరెంటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తీసుకోండి. ఇదిగోండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకేనా.
ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ హైయెస్ట్గా ఉండాలి, అంటే బలం యొక్క తీవ్రత అత్యధికంగా ఉండాలి. బలం అంటే ఒక కండక్టర్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని తీవ్రత అధికంగా ఉండాలంట. ఓకేనా? అలా ఉండాలి అంటే ఎలా పెట్టాలి అన్నాడు. సింపుల్, ఫోర్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎల్ సైన్ డీటా, ఇదన్నమాట ఫార్ములా. ఫోర్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎల్ ఇంటూ సైన్ డీటా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను చూపించేది. నేను కండక్టర్ని ఇలా పెట్టాను అనుకోండి, అసలు ఏ మ్యాగ్నెటిక్ లైన్స్తో టచ్ ఉండట్లా. దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. ఒకవేళ నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ కండక్టరు దీన్ని 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 అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమవుతున్నాయి? ఆ కండక్టర్ని కట్ చేస్తుంది. కాబట్టి కరెంటు బాగా ఉండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నప్పుడు నా దగ్గర ఉండే కండక్టర్ ఉందే, ఈ కరెంటు ఫ్లో అయ్యే కండక్టర్ని, దీన్ని ఎప్పుడు కూడా నేను పర్పెండిక్యులర్గా పెట్టాలి. పర్పెండిక్యులర్గా పెట్టాను అనుకోండి, సైన్ వాల్యూ ఏమైంది? పర్పెండిక్యులర్ అంటే ఎంత యాంగిల్? సైన్ 90 degrees. అప్పుడు సైన్ 90 అంటే సైన్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? 1 కదా. కాబట్టి అప్పుడు నా ఫోర్స్ వాల్యూ ఏమైంది? పెరిగింది. సో నాకు తీవ్రత, బలం తీవ్రత, నా కండక్టర్పై పనిచేసే బలం తీవ్రత పెరగాలి అంటే ఎప్పుడైనా సరే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో పర్పెండిక్యులర్గా పెట్టాలి. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, కరెంట్ అండ్ ఫీల్డ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. అవి రెండు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. అప్పుడు ఫోర్స్ అనేది ఎలా ఉండిద్ది? మ్యాక్సిమం ఉండిద్ది. మంచి క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? ఇదంతా కూడా నేను మ్యాగ్నెటిజంలో ఈ ఫార్ములాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ చూసారు ఎంత లెవెల్లో అడుగుతున్నాడో? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని క్వశ్చన్స్ని అర్థం చేసుకున్న తర్వాత సబ్జెక్ట్లో ఆటోమేటికల్లీ యూ విల్ బికమ్ ప్రో. నువ్వు ఎలాంటి దాన్నైనా, ఎలాంటి క్వశ్చన్ అయినా ట్యాకిల్ చేయగలవు. అందుకే ఓపిక్గా వినాలి. అందరూ ఇది వినరు. ఇంతసేపు కూర్చొని గంట సేపు ఎవరు వినరు, విన్నవాడే వినర్ అవుతాడు. అది అలాంటి వాళ్ళ కోసమే ఇవన్నీ చేసి మరీ కష్టంగా మనం చదువుతున్నాం. నెక్స్ట్, ఇన్ ఏ మెటాలిక్ వైర్ ఒబేయింగ్ ఓమ్స్ లా. Obeying Ohm's law, if the resistance remains constant, reducing the potential difference across its terminals to 1/2 its former value will result in what change in the current flowing through it అన్నాడు. క్వశ్చన్ అంత పెద్దగా ఇచ్చాడు కానీ విషయం ఏమీ లేదు. చూడండి, ఓమ్స్ లా ప్రకారం అని చెప్పి రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందంట. ఓకే, అప్పుడు వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమైంది? ఐ అయింది. అవునా కాదా? ఇప్పుడు చూడండి, రెడ్యూసింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ టెర్మినల్స్ టు 1/2 అన్నాడు. ఇప్పుడు వోల్టేజ్ని ఏం చేశాడు? V/2 చేశాడు. వోల్టేజ్ని V/2 చేస్తే ఆర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కరెంటు కూడా ఏమైద్ది? /2 అయింది. ఓకేనా? సో ద కరెంట్ రెడ్యూస్ టు ఆఫ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అనులోమానుపాతంలో కదా. కాబట్టి నువ్వు వోల్టేజ్ని ఏం చేస్తావో అదే సేమ్ కరెంట్కి అప్లై అయ్యిద్ది. సో సింపుల్ క్వశ్చన్. ఇది చూసి కొంతమంది భయపడే అవకాశం ఉంది. చదవాలి, చదివితే మీకు అర్థమైద్ది. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ డివైజెస్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఫోర్స్ అండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది అనే మూడు విషయాలు కూడా ఏ వస్తువులో కనపడతాయి అన్నాడు. ఓకేనా? ఏ వస్తువులో కనపడతాయి? ఇది మనకి ఎక్కడొచ్చిద్ది? ఇలా ఉన్నప్పుడు మనం ఏం కనుక్కుంటాం? ఫోర్స్ను ఉపయోగించి ఇండ్యూస్డ్ కరెంట్ని కనుక్కుంటాం. ఓకేనా? ఆ రెండు జరుగుతూ ఉంటాయి కదా. నెక్స్ట్, ఇండ్యూస్డ్ కరెంట్ని ఉపయోగించుకొని ఫోర్స్ని కనుక్కుంటూ ఉంటాం. సో ఈ మూడు కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటే ఎలక్ట్రిక్ మోటార్లో వస్తాయి. బికాజ్ మోటార్ చేసే పని ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేయాలి? మెకానికల్ ఎనర్జీగా మార్చాలి. మెకానికల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి?
ఫోర్స్ అన్నమాట. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నువ్వు కరెంట్ క్యారింగ్ కండక్టర్ని పెట్టినప్పుడు అది దేని అనుభూతి చెందింది? ఫోర్స్ని అనుభూతి చెందింది. కాబట్టి ఫోర్స్ అనేది ఏంటి? మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ బయటకు వచ్చేది ఎక్కడ? ఎలక్ట్రిక్ మోటార్. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ఏరియా ఈజ్ halved, ఓకే, కీపింగ్ ద మెటీరియల్ సేమ్, దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ విల్ బి అన్నాడు. లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఏరియా రెండు ఏం చేశాడు? ఆఫ్ చేశాడు. ఓకే, అప్పుడు ఏమైంది అన్నాడు. చూడండి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఏరియా రెండు ఆఫ్ చేసినప్పుడు కీపింగ్ ద మెటీరియల్ సేమ్ ఇట్ రెసిస్టెన్స్ అన్నాడు. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, ఇది R1 అనుకుందాం. ఇప్పుడు R2లో ఏం చేస్తున్నాడు? రో అలాగే ఉంది, సేమ్ మెటీరియల్ అన్నాడు కదా. ఎల్ కాస్త ఏమైంది? L/2 అయింది. బై ఏరియా కాస్త ఏమైంది? A/2 అయింది. ఓకేనా? A/2 అయింది. అప్పుడు R2 ఈక్వల్ టు రో L/2, A/2 కాస్త పైకి వెళ్తే 2/A అయింది. ఇది క్యాన్సిల్ అయింది. R2 ఈక్వల్ టు రో L/A, ఈ ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు? R1 పెట్టచ్చు. R2 ఈక్వల్ టు R1 అంటే సేమ్ అయిందిగా. సో రిమైన్స్ సేమ్, అదనమాట. ఓకేనా? రెండు ఒకే విధంగా చేయకూడదు. రెండు డబుల్ చేసినా, రెండు ఆఫ్ చేసినా, రెండు త్రిబుల్ చేసినా క్యాన్సిల్ అయిపోతాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా చేయాలి. ఎందుకంటే ఒకటి నామినేటర్లో, ఇంకోటి డినామినేటర్లో ఉంది కాబట్టి. ఫ్యాక్టర్స్ రెండు ముఖ్యమైనవి కాబట్టి రెండు ఒకే విధంగా చేసామనుకో ఆటోమేటికల్లీ క్యాన్సిలేషన్ జరిగిపోయింది. ఓకేనా? కమింగ్ టు a wire is made up of material has a resistance of 12 ohms with length L and cross sectional area A. Okay, what will be the resistance of another wire made of same material but with length is I/3, cross sectional area is 2A. So R equal to rho L by A. L ఏం చేశాడు? సేమ్ మెటీరియల్ అన్నాడు, దీనికి వెళ్ళి మాకండి. ఎల్ని ఏం చేశాడు? L/3 అన్నాడు. సో L/3. ఏరియాని ఏం చేశాడు? 2A అన్నాడు, అంటే 2A. పై తీసుకెళ్తే L/3, 2A కాస్త 2A/1 కాస్త 1/2A అయింది. అంతే కదా అయ్యేది. కాబట్టి ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం. R2 ఈక్వల్ టు రో L/A ఇంటూ 3/2, 1/6. అంతే కదా. మూడు రోజులు ఎంత? 6. R2 ఈక్వల్ టు రో L/A ఇంటూ 1/6. రో L/A అంటే మనకి ఎంత ఇచ్చాడు? అప్పుడుది 12 ohms ఇచ్చాడు. సో R2 ఈక్వల్ టు 12 ఇంటూ 1/6. 6 ఒకట్లు 6 రోళ్ళు. సో ఎంత? 2 ohms అనమాట. ఫస్ట్ రెసిస్టర్ ఏమో 12 ohms, ఇప్పుడేమో 2 ohms వచ్చింది. ఓకేనా? కమింగ్ టు which of the followingly correctly describes how potential difference between 2 points calculated అన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? W ఈక్వల్ టు V ఇంటూ Q. సో V ఈక్వల్ టు W/Q. ఒక దగ్గర W, ఇంకోటి V, ఇంకోటి Q ఉంటాయన్నమాట. ఈ మూడే మెయిన్ పారామీటర్స్. సో వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్. ఛార్జ్ బై వర్క్ అన్నాడు, కాదు. వర్క్ డన్ ఇంటూ ఎనర్జీయా? కాదు. వర్క్ డన్ బై ఛార్జ్. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? కమింగ్ టు ఏ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఈజ్ ప్లేస్డ్ ప్యారలల్ టు ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ అన్నాడు. ఇందాక చెప్పా మీకు, చూడండి చూపిస్తాను నేను ఎగ్జాంపుల్. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఇదన్నమాట.
ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకుందాం ఐ. దీన్ని తీసుకొచ్చి ఇలా ప్యారలల్గా పెట్టాను అనుకోండి. ప్యారలల్గా పెడతాం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఏమైనా కండక్టర్ కట్ చేసిందా? కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని కట్ చేయలేదు. కట్ చేయకపోతే, టచ్ అవ్వకపోతే అది ఎటువంటి ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయదు. కాబట్టి ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి బి ఆప్షన్. 0 ఇస్ ద కరెంట్ అనమాట. 0 ఇస్ ద ఫోర్స్ అనమాట. F ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎల్ సైన్ థీటా. ఇక్కడ ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అంటే ఏంటి? సైన్ 0 డిగ్రీస్. సైన్ 0 డిగ్రీస్ అంటే ఎంత? 0. కాబట్టి F ఈక్వల్ టు బి ఇంటూ ఐఎల్ ఇంటూ 0. సో ఓవరాల్గా ఏమైపోయింది? 0 అయిపోయింది. నేను మీకు పిక్చర్లో కూడా చెప్పాను, పిక్చర్లో అండ్ ఫార్ములా ప్రకారం కూడా చెబుతున్నాను. మీరు ఎలా చూసుకున్నా ఓకే ఆన్సర్ వచ్చింది. పర్పెండిక్యులర్గా పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 3 చెబుతాను ఇక్కడ. ఇక్కడే చిన్న బొమ్మ గీస్తాను చూడండి, లేకపోతే పెద్దగా గీస్తాను చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి ఇలా పెట్టామనుకోండి ప్యారలల్. ఇక్కడ ఫోర్స్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇలా పెట్టామనుకోండి కొంత యాంగిల్తో పెట్టామన్నమాట, ఇంక్లైన్డ్. ఇక్కడ ఫోర్సు మోడరేట్గా ఉండిద్ది. అలా కాకుండా పర్పెండిక్యులర్గా పెట్టామనుకోండి థీటా 90 డిగ్రీస్. ఇక్కడ ఫోర్స్ ఎలా ఉండిద్ది? మ్యాక్సిమం ఉండిద్ది. కండక్టర్ని ప్యారలల్గా పెడితే బలం 0. కండక్టర్ని కొంత యాంగిల్తో పెడితే బలం మోడరేట్గా ఉంటుంది. ఇక్కడ కండక్టర్ని పర్పెండిక్యులర్గా పెడితే బలం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదనమాట విషయం. ఓకేనా? ఆ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1615. 2 resistors R1 R2 are connected in parallel. R1 R2. Their equivalent resistance is 5 ohms. Okay. R1 into R2 equal to R1 plus R2 equal to 5 ohms. అంతే కదా. ఈక్వాలెంట్ అంటే టోటల్ అనమాట. వెన్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, ఒకదాన్ని తీసేసినప్పుడు ద రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఇంక్రీజెస్ టు 10 ohms. అప్పుడు ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అయింది? 10 ohms అయింది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ది రెసిస్టర్ అన్నాడు. అదర్ రెసిస్టర్ అన్నాడు. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీకు? ఇక్కడ ఏమన్నాడంటే 2 రెసిస్టర్లు R1 R2 అన్నాడు, వాటి R ఈక్వలెంట్ 5 ohms అన్నాడు. ఇప్పుడు R1 R2లో తీసేసామనుకోండి, అప్పుడు ఆ సింగిల్ ఈక్వలెంట్ ఉండిద్ది, దాని రెసిస్టెన్స్ ఎంత ఉండిద్దంట? 10 ఉండిద్దంట. ఓకేనా? అప్పుడు మిగతాది ఎంతో మనం కనుక్కోవాలి. ఎలా చేద్దాం? ఆప్షన్స్ పెట్టి చేద్దాం. ఒకవేళ తీసేసిన రెసిస్టరు 10 ohms అనుకుందాం, ఇది 10 ఇది 10 అనుకుందాం. అప్పుడు 10 × 10/10 + 10 అంతా 20. 1 1 2 1 2 5 5 ohms వచ్చిందా లేదా? వాడిచ్చింది 5 ohms, మనకు వచ్చింది 5 ohms. కంపల్సరీగా ఇది ఏమవ్వాలి? 10 అవ్వాలి. ఇది కూడా 10 అవ్వాలి. దీన్ని మనం రిమూవ్ చేసాం. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ ద్వారా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఇంకోటి పెట్టారనుకోండి 20 × 20/20 + 20 40. 21 22 21 10 వచ్చింది. టోటల్ ఈక్వలెంట్ మనకి ఎంత రావాలి? 5 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇది కాదు అని క్యాన్సిలేషన్ చేసుకుని మిగతా ఆప్షన్కి వెళ్ళొచ్చు అనమాట. రివర్స్ క్వశ్చన్ చాలా బాగా అడిగాడు. ఓకేనా? సడన్గా చూస్తే మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఇలాంటివి చూస్తూ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తే చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనమ్మా? కమింగ్ టు ఫర్ ఎ రెసిస్టర్ విత్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. హీట్ గురించి అడిగాడు, రెసిస్టర్ అన్నాడు, కరెంట్ అన్నాడు. కరెంట్ అన్నాడా? కాదు. కాన్స్టెంట్ రెసిస్టెన్స్ అన్నాడు. హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఉండిద్ది అన్నాడు. మనకు ఫార్ములా ఏం తెలుసు? H = I² R × T. ఆర్ కాన్స్టెంట్ అన్నాడు. అప్పుడు ఏమవ్వాలి? H డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I² అవ్వాలి. స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అవ్వాలి. ఇది కాదు.
కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టరా? కాదు. స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. ఎస్. ప్రవహించే విద్యుత్ వర్గానికి హీట్ అనేది అనులోమానుపాతంలో ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points V అండ్ Q మూవ్స్ బిట్వీన్ ద వర్క్ ఈజ్ అన్నాడు. W ఈక్వల్ టు V బై Q. సారీ, W ఈక్వల్ టు V ఇంటూ Q అనమాట. సో W ఈక్వల్ టు V ఇంటూ Q. సి ఆప్షన్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటాలిక్ కండక్టర్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటాలిక్ కండక్టర్ ఇంక్రీజెస్ అన్నాడు. రెసిస్టెన్స్ పెరగాలంటే ఏం పెంచాలన్నాడు? డిక్రీజ్ ఇన్ లెంతా? కాదు. ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియానా? కాదు. డిక్రీజ్ ఇన్ టెంపరేచరా? కాదు. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరిగిద్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 1619. ద క్లోజ్నెస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇదిగోండి. ఇలా ఉన్నాయి. మనం ఇక్కడ చూసామనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా క్లోజ్గా ఉంటాయి, ఇక్కడ చూస్తే కొంత డిస్టెన్స్తో ఉంటాయి. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చాలా ఇవి ఇంటర్సెక్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చాలా క్లోజ్గా ఉంటాయో అక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని అర్థం. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చాలా దూరంగా పల్చగా ఉంటాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉందని అర్థం. కాబట్టి క్లోజ్నెస్ అనేది ఏం తెలియజేస్తుంది? ఇదిగోండి, డి ఆప్షన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం యొక్క బలాన్ని సూచిస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఓమ్స్ లా, ద రేషియో ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ V అక్రాస్ ఏ కండక్టర్ టు ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అన్నాడు. ఓమ్స్ లాలో మనకి VI రెండు ఉన్నాయి. అయితే ఏది కాన్స్టెంట్గా ఉండాలి? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడే ఆ లా అప్లికబుల్ అయింది. మనం ఏ క్వశ్చన్ పూర్తి చేసుకున్నాం? 1620. 1620 తర్వాత 21. ఇదిగోండి 21. సారీ, 1621 ఆర్డర్లో వెళ్తున్నాం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఓకే, ఇదిగోండి స్ట్రైట్ కండక్టర్ ఇక్కడ బొమ్మ ఇచ్చాడు, చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయన్నమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. కనపడుతున్న ఇమేజ్ కాస్త ఒపాసిటీ తగ్గుంది చూడండి. దాని ప్రకారం కరెక్ట్ది ఏంటో అడిగాడు, చదువుదాం. ద డైరెక్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కెన్ బి గివెన్ బై ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అన్నాడు. ఇదే కరెక్ట్. ఒక స్ట్రైట్ కండక్టర్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ థంబ్ ఏమో కరెంట్ డైరెక్షను, ఈ కర్లింగ్ ఫింగర్స్ ఉన్నాయే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 అన్నాడు, తప్పు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్స్, తప్పు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ ఫ్రమ్ ద సౌత్ పోల్ టు నార్త్ పోల్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ అన్నాడు, తప్పు. అవుట్ సైడ్ ఎప్పుడు నార్త్ నుంచి సౌత్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 240 వోల్ట్ బల్బ్ జనరేటర్కి అనుసంధించబడింది, కరెంట్ ఏమో 0.25 amps. ఓకే, ఆ బల్బ్ వినియోగించే పవర్ ఎంత? సో పవర్ ఈక్వల్ టు I² ఇంటూ R. I² అంటే 20. I² అంటే ఓకే, పవర్కి మనకి ఇచ్చింది వోల్టేజ్ ఇది కదా. సో పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. V అంటే 240, I అంటే 1/4, 4 1 4 6. సో 60 watts. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, 60 watts.
నెక్స్ట్ ఒక తీగ యొక్క నిరోధం 1 ఓం. దాన్ని 2 సమాన భాగాలుగా కత్తిరిస్తే ప్రతి భాగం యొక్క నిరోధకత ఏమవుతుంది అన్నాడు. ఇలా ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం 1 ఓమ్స్, దాన్ని డివైడ్ చేసావు, అప్పుడు ఇది 0.5 0.5 అవ్వాలి, అంతే కదా. 2 0.5 కలిపితే ఏమైంది 1 అయింది. ఓకేనా, ఎందుకంటే మనకు ఫార్ములా R=L/A. నువ్వు ఎల్ని ఆఫ్ చేసావు అనుకో, ఆర్ కూడా ఆఫ్ అయింది. అలా ఫార్ములా ప్రకారమైన చెప్పేయచ్చు. నెక్స్ట్ సమాన నిరోధం కలిగిన 5 రెసిస్టర్లను సమాంతరంగా అనగా ప్యారలల్లో అమర్చినప్పుడు వాటి నిరోధం ఎంత అన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడుగా 5 ఓమ్స్ 5 ఓమ్స్ 5 ఓమ్స్ 5 ఓమ్స్ 5 ఓమ్స్. ఓకేనా, ఫార్ములా ఏంటి, R=, ఇలా మన నెంబరింగ్లో ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, N=5, మొత్తం 5 రెసిస్టర్లు అనమాట. అప్పుడు R=R/N. ఒక్కొక్క రెసిస్టర్ వాల్యూ ఎంత 5, మొత్తం ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి 5, క్యాన్సిల్ చేస్తే ఎంత 1. ఆన్సర్ ఎంత అవ్వాలి, సారీ మనకు ఆర్ వాల్యూ ఇవ్వలేదు కదా, సో ఆర్ వాల్యూ ఆరే, మొత్తం ఎన్ని రెసిస్టర్స్ 5, సో R/5 ఎక్కడుంది, ఇదిగోండి డి ఆప్షన్. ప్రతి దాని నిరోధం 6, అలాంటివి 5 ఉన్నాయి కాబట్టి R/5. ఓకేనా, దాని వాల్యూ కూడా 5 ఇచ్చాడు అనుకోని నేను అలా క్యాన్సిలేషన్ చేశాను. ఓకేనా, చూడండి నేను కావాలని ఎప్పుడు తప్పు చెప్పను. ఒకవేళ నేను అడావుడిలో డ్యూటీ నుంచి అడావుడిగా వచ్చేసి ఒకసారి రివిజన్ చూసుకోకుండా నామినల్గా నేనైనా చూసుకోవాలి, కొన్ని కాన్సెప్ట్స్ని చూసుకోకుండా అడావుడికి ఏమైనా చెప్పేస్తే తప్పు దొలితే కాస్త పెద్ద మనసుతో ఈసారిని అర్థం చేసుకొని తప్పు చెప్పేవాడు కాదు ఓకేనా అని కామెంట్ సెక్షన్లో రాయండి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పు చెబితే అసలు నాకు బాధ వేసిద్ది, ఎందుకంటే ఒక్కరు తప్పే ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతారు. ఆ బిట్టే ఎగ్జామ్లో వచ్చిపోయింది అనుకో, నా వల్ల మార్కు రాకపోయినా పర్లా, మార్కు పోతే మాత్రం నేను చాలా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతా. అందుకే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, కంపల్సరీగా కరెక్షన్ చేసుకుంటా. మొన్నైతే ఒక పిల్లోడు చాలా బాగా రాశాడు, సార్ మీరు బాగా చదువుతున్నారు, హడావుల్లో తప్పు ఆప్షన్ పెడుతున్నారు, ఎందుకు హడావుడు పడుతున్నారు, కాస్త ప్రశాంతంగా చెప్పండి అన్నాడు. అప్పటి నుంచి నేను చాలా మెల్లిగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. నేనేంటంటే 1 అవర్లో ఫినిష్ చేద్దాం, క్వశ్చన్లు కంప్లీట్ అవుతాయా, ఏ నెంబరింగ్ కరెక్ట్గా ఉంది అని కాస్త రష్లో ఉంటాను. ఓకేనా, అలా చెప్పంగానే నిజమే కదా, నేనే హడావుడు పడితే పిల్లలకి ఎలా అర్థమైద్ది, సార్గా నేనే చాలా స్మూత్గా కాస్త నెమ్మదిగా చెప్పాలి అని అర్థం అవ్వగా నేను కూడా మెల్లిగా ఆప్షన్ పెట్టేటప్పుడు 1-2 సార్లు గమనిస్తున్నాను. ఓకేనా, సో మీ నుంచి కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, నేను కూడా నేర్చుకోవాలి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అయస్కాంత క్షేత్రరేఖలకు సంబంధించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. చూద్దాం ఏంటి, దే ఆల్వేస్ క్లోజ్డ్ లూప్స్ అన్నాడు. ఎస్, అవి ఎప్పుడు క్లోజ్డ్ లూప్స్ ఉంటాయి. దే ఆర్ ఓపెన్ కర్వ్స్ అన్నాడు. కాదు, ఓపెన్గా ఉండవు. ఇంటర్సెక్ట్ అన్నాడు, అవి ఖండించుకోవు. దే ఆల్వేస్ స్టార్ట్ అండ్ ఎండ్ సేమ్ పోల్. ఒకే పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒకే పోల్ దగ్గరికి వస్తాయా, కాదు. ఒక పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో పోల్ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ V volt is applied across a resistor R ohms. Then a current I ampere flows through it. Okay, keeping the resistance same. Okay, how should the value of potential difference be changed so that the current flowing through the resistance gets double అన్నాడు. క్వశ్చన్ చదవడానికి అంత ఉంది కానీ ఏమీ లేదు, ఆర్ కాన్స్టెంట్గా ఉంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది కూడా మనం చేసాం. ఆర్ని కాన్స్టెంట్గా పెట్టి ఏమన్నాడు, వోల్టేజ్ను 2 రెట్లు పెంచాలి అంటే కరెంట్ని ఏం చేయాలన్నాడు. కాదు, కరెంట్ని 2 రెట్లు పెంచాలి. ఇదిగోండి, కరెంట్ ఫ్లోయింగ్ టు ద రెసిస్టెన్స్ గెట్స్ డబుల్డ్. కరెంట్ని 2 రెట్లు పెంచాలంటే వోల్టేజ్ని కూడా ఏం చేయాలి, 2 రెట్లు పెంచాలి. ఎందుకు, 2 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి కాబట్టి 2V ఇస్ ద ఆన్సర్ అనమాట. 2 రెట్లు పెంచేస్తే సరిపోయిద్ది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్. మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటి అన్నాడు. కరెంటా, కాదు. వోల్టేజా, కాదు. రెసిస్టెన్సా, కాదు. రెసిస్టివిటీ. మనం R = ρ L/A అంటాం. దీన్ని మనం ఏమంటాం,
నేచర్ ఆఫ్ ది మెటీరియల్, టైప్ ఆఫ్ ది మెటీరియల్, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. ఏ పేర్లతో పిలిచినా అది నిరోధకతకి డెఫినేషన్ ఇస్తుంది అనమాట. నిరోధం వేరు, నిరోధకత వేరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్స్ రియోస్టాట్? ఇదిగో మనం ఇందాక మాట్లాడుకున్నాగా రియోస్టాట్ సింబల్, ఇదిగోండి జిగ్జాగ్ లైన్ విత్ ఎన్ యారో, ఇదనమాట వేరియబుల్ రెసిస్టర్. ఓకేనా, ఇది రెసిస్టర్, ఇది అమ్మీటర్, ఇది రెసిస్టర్, ఇది వోల్ట్ మీటర్. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, రెసిస్టివిటీ గురించి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెసిస్టివిటీ ఈస్ కరెక్ట్? రెసిస్టివిటీ ఎలా ఉండిద్ది అన్నాడు. అంటే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఫార్ములా రోకి అనుగుణంగా రాద్దాం. రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. చూడండి ఏమన్నాడు చూద్దాం. ఇట్ ఇంక్రీజెస్ విత్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇట్ ఇంక్రీజెస్ విత్ క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నాడు. అవును కరెక్టే కదా, క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగితే ఇది పెరిగిద్ది, కరెక్టే. ఇట్ డిక్రీజెస్ వెన్ లెంత్ ఇంక్రీజెస్ అన్నాడు. ఎస్, లెంత్ పెంచితే ఇది డిక్రీజ్ అయ్యిద్ది, కరెక్టే. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ ది నేచర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది మెటీరియల్ అన్నాడు. రెసిస్టివిటీ అనేది ఎప్పుడు ఎలా డిపెండ్ అయ్యిద్ది? ఓన్లీ నేచర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది మెటీరియల్ అన్నాడు. ఇట్ చేంజెస్ విత్ ది షేప్ ఆఫ్ ది కండక్టర్ అన్నాడు. ఇట్ చేంజెస్ విత్ ది షేప్ ఆఫ్ ది కండక్టర్. 1629కి ఇదే కరెక్ట్. ఈ మూడు కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెసిస్టివిటీ అడిగాడు. ఎస్, ఈ డి ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అనమాట. వాడేం అడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెసిస్టివిటీ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఇట్ చేంజెస్ విత్ ది షేప్ ఆఫ్ ది కండక్టర్, ఇట్ ఇంక్రీజెస్ విత్ క్రాస్ సెక్షనల్ ఏరియా, కరెక్టే. కాదు కాదు కాదు, ఇలా కాదు ఆలోచన చేయాల్సింది. వాళ్ళ దెబ్బేశాడు. సింపుల్ క్వశ్చన్, సి ఆప్షన్ కరెక్ట్. రెసిస్టివిటీ అంటే ఏంటి? రో ఎప్పుడు రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడిద్ది. ఒకటి నేచర్ ఆఫ్ ది మెటీరియల్, ఇంకోటి టెంపరేచరు. అలా ఫార్ములా ప్రకారం ఆలోచన చేయకూడదు. నేను అడవుల్లో అలా వెళ్ళిపోయాను కానీ కాదు, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సింపుల్గా రో అనేది ఎప్పుడు టూ ఫ్యాక్టర్సే, ఫార్ములాలో దాన్ని మనం పెట్టకూడదు. దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేసి ఈ రెండు ఫ్యాక్టర్స్ని అప్లై చేయాలన్నమాట. సారీ, ఇలా చెప్పాలి, ఇలా చేయాలి. నెక్స్ట్, ఒక నిమిషం ఉండండి, వాటర్ తాగుతున్నాను. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది వైర్ ఈస్ డబుల్డ్, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ చేసాం, రెసిస్టెన్స్ ఏమైంది అన్నాడు. R1 ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు R2 ఈక్వల్ టు ఏమన్నాడు? లెంత్ డబుల్డ్, సో రో ఇంటూ 2L. ఏరియాని ఏం చేశాడు? ఆఫ్ ఏ బై 2. ఇది పైకి వెళ్ళింది అనుకోండి 2 బై ఏ అయింది, 2 రోజులు 4. సో R2 ఈక్వల్ టు 4 ఇంటూ రో ఎల్ బై ఏ. దీని ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? R1 పెట్టుకోవచ్చు. R2 ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ R1. సో 4 టైమ్స్ ది ఒరిజినల్ అనమాట. చాలాసార్లు అడుగుతున్నాడు రెసిస్టివిటీ మీద. ఈ ఫార్ములా మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూస్తున్నారుగా. నెక్స్ట్, ఏ మెటాలిక్ కండక్టర్ ఒబేస్ ఓమ్స్ లా రూమ్ టెంపరేచర్ ఇన్ ద అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు V2 to V. వోల్టేజ్ ఏమైంది? 2V అయింది. టెంపరేచర్ కాన్స్టెంట్. కరెంట్ ఏమైంది అన్నాడు. కరెంట్ కూడా ఏమైంది? 2I అయింది. ఓకేనా? సో ఆప్షన్ ఎక్కడ ఉంది? డబుల్ బికాజ్ రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఎస్, అంతే. వీని డబుల్ చేస్తే కరెంట్ డబుల్ అయింది. ఎందుకు? రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. ఇందాక ఇలాంటి క్వశ్చనే కాస్త మార్చి అడిగాడు. ఇందాక రెసిస్టెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కరెంట్ డబుల్ అయితే విషయం చెప్పాడు. ఇప్పుడు కరెంట్ డబుల్ అవ్వాలి అంటే ఏది కాన్స్టెంట్గా ఉండాలి? రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. అది మెన్షన్ చేశాడనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్
ప్రొడ్యూస్డ్ బై ఏ సర్క్యులర్ కాయిల్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్డ్ వైల్ కీపింగ్ ద కరెంట్ కాన్స్టెంట్ అన్నాడు. కరెంట్ కాన్స్టెంట్గా ఉంచి నెంబర్ ఆఫ్ టర్న్స్ని పెంచితే ఏమైంది అన్నాడు. చూడండి, B = μ0 ఇంటూ I/2R ఇంటూ N అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ని పెంచాడు అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమైద్ది, పెరిగిద్ది. కాబట్టి ఇట్ బికమ్స్ N టైమ్స్ లార్జర్ దెన్ ది సింగిల్ టర్న్. నువ్వు 2 చుట్లు చుట్టావనుకో 2 రెట్లు పెరిగిద్ది, 3 చుట్లు చుట్టావనుకో 3 రెట్లు పెరిగిద్ది. సో N మీద ఆధారపడిద్ది. సో ఇట్ బికమ్స్ N టైమ్స్ లార్జర్ దెన్ ఏ సింగిల్ టర్న్. అదనమాట. ఓకేనా? మనం ఎన్ని చుట్లు చుడుతున్నాం సర్కిల్ని అన్న దాని మీద ఆధారపడి ఉండిద్ది. సర్క్యులర్ కాయిల్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు if a wire has a resistance R, దాని గుండా విద్యుత్ I ప్రవహిస్తే తీగలో వెలువడే పవర్ ఎంత అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు I²/R మనకు తెలిసిందే కదా. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, I²/R కాదు, I² ఇంటూ R. V²/R అనాలి లేదా I² ఇంటూ R అనాలి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 34. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫార్మ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. ఎస్, కరెక్టే. స్ట్రైట్ వైర్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఒకే సెంటర్తో రకరకాల సర్కిల్స్ వస్తాయి. కరెక్టే. ద డైరెక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ డిటర్మైన్డ్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇది కరెక్టే. సో 2 రైటే. కాబట్టి 34కి ఆన్సర్ ఏమవ్వాలి, ఏ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. 2 రైటే కాబట్టి. నెక్స్ట్, వోల్టేజ్ V ఈజ్ కాన్స్టెంట్, పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు V²/R. V కాన్స్టెంట్గా ఉంది. ఓకే, దెన్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ గురించి ఏమీ తాలేదు. 2 ఉండే కండిషన్ తీసుకుంటే పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. అవును కదా. ఇప్పుడు V కాన్స్టెంట్గా ఉంది. V కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, అంతే కదా. సో 1635కి ఏమవ్వాలి, కరెంట్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా. స్క్వేర్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఉండదు, ఎనర్జీ ఉండదు, రెసిస్టెన్స్ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే కరెంటుతో చెప్పాలి మనం. కరెంట్ బాగా పెరిగితే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అయింది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. సో మనం 1635 1635 క్వశ్చన్ వరకు మాట్లాడుకున్నాం. మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. 203 క్వశ్చన్స్ అనుకున్నాం కదా. ఇప్పటికి మహా అయితే ఒక 150-140 అయి ఉంటాయి. మిగతా 60 క్వశ్చన్స్ పార్ట్ 4 అనమాట. ఇక ఫైనల్ పార్ట్ అది. పార్ట్ 4లో ఇక ఎన్ని ఉన్నా సరే ఒక 1 అవర్ 1 అవర్ 40 మినిట్స్ 1 అవర్ 30 మినిట్స్ అయినా లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా. ఎందుకంటే కాస్త క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి, లెవెల్ ఎక్కువ ఉంది, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి హరిబరిగా కాకుండా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళాలని కాస్త ఆపాను. చివరికి వెళ్ళకొద్ది ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కదా. నాకు తెలిసి రిమైనింగ్ క్వశ్చన్స్ అని చాలా ఈజీగా ఉంటాయి. వాటిని మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. అందరూ కూడా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని వచ్చే ప్రతి వీడియో అప్డేట్ని ఫాలో అవుతూ ప్రతి వీడియోని చూస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.